టాప్ 1 న్యూస్ కి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. 2 నెలలుగా క్రికెట్ అభిమానులకు ఆనందం పంచుతున్న ఐపీఎల్ 18వ సీజన్ కు శుభం కార్డ్ పడనుంది. ఇవాళే ఐపీఎల్ ఫైనల్ పోరు జరగనుంది. ఈ నేపథ్యంలో ఎక్కడ చూసినా ఐపీఎల్ ఫైనల్ గురించే చర్చ జరుగుతోంది. ఎవరు విజేతగా నిలుస్తారని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్నో సవాళ్లను అధిగమించి ఫైనల్ చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నారు. వీరిలో ఎవరు గెలిచినా ఐపీఎల్లో కొత్త ఛాంపియన్ అవతరించినట్టే అవుతుంది. ఇరు జట్ల సమ ఉజ్జీలతో నువ్వా నేనా అన్నట్లు ఉన్నారు. అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. దాంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ వర్షం వల్ల మ్యాచ్ సాగకుంటే ఫైనల్ కు రిజర్వ్ డే కేటాయించారు. ఇక ఐపీఎల్ ఫైనల్ పోర్ గురించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఐపీఎల్ ఫైనల్ గురించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇందులో ఐపీఎల్ సీజన్ 18వ విజేత ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. అహ్మదాబాద్ వేదికగా నేడు రాత్రి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఆర్సీబీ పంజాబ్ మధ్య జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా చూస్తున్నారు. ఇరు జట్లు సమవుజ్జులుగా ఉన్న ఈ నేపథ్యంలో గెలుపు ఎవరిని వరిస్తుందనే అంశం క్రీడాభిమానులు కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇరు జట్లు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేదు. ఆర్సీబీ 4వసారి ఫైనల్ కి చేరుకో, పంజాబ్ 2వసారి ఫైనల్ కి చేరుకుంది. ఇక క్వాలిఫైర్ 1లో పంజాబ్ ని ఆర్సీబీ పంజాబ్ ఓడించింది. అయితే దీనికి ప్రతీకారంగా ఫైనల్లో పంజాబ్ దానికి ప్రతీకారం తీర్చుకుంటుందా అని అభిమానుల్లో కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పాలి. రెండు జట్లు కూడా దాదాపు 18 ఏళ్లుగా కూడా ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నాయి. ఈసారి ఎలాగైనా ట్రోఫీ గెలుచుకోవాలని పట్టుదలతో కనిపిస్తున్నాయి. ఐపీఎల్ కి 3 ఫ్రాంచైజీల కెప్టెన్ గా ఉండి 3టిని ఫైనల్ కి చేర్చిన ఘనత శ్రేయస్ అయ్యర్ సాధించాడు. ఇక గత సీజన్ లాగానే కోహ్లీ ఈసారి దాదాపు 614 పరుగుల సాధించి టాప్ ఆర్డర్లో ఉన్నాడు. ఇక విరాట్ తో పాటు జట్టులో సమిష్టి కృషి ఆర్సీబీ కలిసి వచ్చేలా అంశంగా చెప్పాలి. ఇక కోహ్లీ 14 మ్యాచ్లలో దాదాపు 14 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 16 మ్యాచ్లలో 559 పరుగులు సాధించారు. ఇక ఆర్సీబీలో కోహ్లీతో పాటు ఇటు సాల్ట్ కావచ్చు, ఇటు పట్టిదార్ అత్యధిక పరుగులు సాధించగా పంజాబ్ లో శ్రేయస్ అయ్యర్ తో పాటు ప్రభు సిమ్రాన్, వధేరా అత్యధిక పరుగులు సాధించారని చెప్పాలి. ఇక వికెట్ల పరంగా చూస్తే అటు పంజాబ్ లో హర్షదీప్ కావచ్చు, చహల్, వారు అత్యధిక వికెట్లు సాధించగా ఇక బెంగళూరులో హెజిల్వుడ్ కావచ్చు, ఇటు భువనేశ్వర్, ఎస్జాయల్ అత్యధిక వికెట్లు సాధించారని చెప్పాలి. ఇక అంతర్జాతీయ క్రికెట్ లో అటు T20లకు కావచ్చు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కోహ్లీ ఈ సీజన్ లోనే కప్పు కొట్టాలని కూడా అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఈ రోజు జరిగే మ్యాచ్ కు సంబంధించి ఐపీఎల్ లో ఎవరు అనేది కొత్త ఛాంపియన్ అవతరించడం కూడా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. మహేష్, అహ్మదాబాద్ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుంది. సో బౌలింగ్ లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు అని అనుకోవచ్చు? బౌలింగ్ సంబంధించి చూస్తే ఇటు రెండు జట్ల మధ్యలో కూడా ఇటు పటిష్టమైన బౌలర్ అని చెప్పారు. పంజాబ్ లో చూస్తే అటు హర్షదీప్ కావచ్చు, ఇటు హర్ప్రీత్ బార్ కూడా అత్యధిక వికెట్లు సాధించారు. ఇటు బెంగళూరు సంబంధించి చూస్తే హెజిల్వుడ్ కావచ్చు, ఇటు భువనేశ్వర్, ఎస్జాయల్ కూడా అత్యధిక వికెట్లు కూడా సాధించారని చెప్పాలి. ఇక రెండు జట్లు ఎంతో పటిష్టంగా ఉన్నాయని చెప్పి సమౌజ్జీలుగా కొనసాగుతున్న ఈ జట్ల మధ్య జరిగే ఈ రోజు మ్యాచ్ సంబంధించి అభిమానులు కావచ్చు, ఐపీఎల్ క్రీడాభిమానులు మాత్రం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారని చెప్పాలి. ఇక ఈ రోజు కొంత వర్షం ఉన్నదని కూడా తెలుస్తా ఉంది. ఒకవేళ వర్షం పడితే మాత్రం దానికి సంబంధించి రిజర్వ్ డే ప్రకటిస్తారు. అది మ్యాచ్ రేపటికి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది. రేపు కూడా మళ్ళీ వర్షం ఉందంటే ఇక పాయింట్ల పట్టికలో అత్యధిక నెంబర్ 1 స్థానంలో ఉన్న పంజాబ్ ను కూడా కప్పు వారించే అవకాశం అయితే లేకపోలేదు. మహేష్, ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే ఎంత స్కోర్ చేస్తే డిఫెండ్ చేసే అవకాశం ఉందంటారు? మొదట బ్యాటింగ్ చేసిన జట్టు దాదాపు 200 నుంచి పైగా చేస్తేనే కొంత గెలిచే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకంటే క్వాలిఫైర్ 1లో మనం చూసినట్టయితే పంజాబ్ 101 పరుగులకే ఆల్అౌట్ అయ్యింది. అయితే ఈసారి మాత్రము పోయిన గత మ్యాచ్ అనుభవాన్ని దృష్ట్యా ఈసారి పటిష్టంగా వాటి ఫైనల్ మ్యాచ్ కాబట్టి ఇది రెండు జట్లు కూడా బ్యాటింగ్ పరంగా దాదాపు 200 పైగా స్కోర్ చేస్తేనే మనం విజయం సాధించవచ్చు అనే దృష్టిలో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక పిచ్చు వాతావరణం చూస్తే ఇటు బ్యాటింగ్ అనుకూలం కాబట్టి బౌలర్ల మీద మాత్రం కీలకంగా ఉండే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ మహేష్. నేడే ఐపీఎల్ ఫైనల్ కు పోరైతే జరగనుంది. ఎక్కడ చూసినా ఐపీఎల్ ఫైనల్ గురించే చర్చ అయితే జరుగుతోంది. టైటిల్ రేసులో ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ అహ్మదాబాద్ వేదికగా తలపడనున్నారు. అంటే 18 ఏళ్ల కల కోసం ఇరు జట్ల ఆఖరి పోరాటం అయితే జరగనుంది. దాంతో ఎవరు గెలిచినా కొత్త చరిత్ర అయితే నమోదు కానుంది. ఇక రాత్రి 7:30 ఈ మ్యాచ్ జరగనుంది.